కానీ నువ్వు చెప్పు అంటే నేను జై భీమ్ ఈఏఓ ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ ప్రేక్షకులకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మహాత్మా పూలే జయంతి ఉత్సవాలని మనం తిరుపతిలో బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ రఘు ఇచ్చేశారు. వారితో మనం ముఖాముఖి ఒక ఎడ్యుకేషన్ పైన మనం మాట్లాడాలనేసి వాళ్ళని ఆహ్వానించాము. వారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ అంటే ఎడ్యుకేషన్ అనేది దానికి ఇంపార్టెంట్. అది మనమంతా కూడా ఎడ్యుకేట్ కావాలనేది మన యొక్క ఛానల్ యొక్క ఉద్దేశము. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు మన రఘు గారు వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్య అనేది బహుజనులకు దూరం అవుతా ఉన్నది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అది ఏ విధంగా దూరం అవుతా ఉన్నది, మరి ఆ విద్యని మన బహుజనులకు మనం అందించాలంటే మరి మనము ప్రభుత్వానికి మనం విన్నవించాల్సిన విషయాలు ఏంటి అనేటువంటి విషయం పైన ఈరోజు మనకు ప్రొఫెసర్ రఘు గారు మనతో మాట్లాడతారు. రఘు గారు, మీరు విద్యను గురించి, విద్య ఈరోజు అణగారిపోతున్న ఈ ప్రజలకి దూరం అవుతున్నటువంటి విషయంలో మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం చెప్పండి. అందరికీ జేబీఎం సార్. ఈరోజు నన్ను ఈ ఛానల్కి ఆహ్వానించినటువంటి ఆ, అంబేద్కర్ భవన్, తిరుపతి అంబేద్కర్ భవన్ అధ్యక్షులు డాక్టర్ పి పరమశివన్ గారికి మరియు వారి బృందాలందరూ కూడా జేబీఎంలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో హిందుత్వానికి, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అందరూ సమానంగా ఉండాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో శ్రమించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. సో ఆ జయంతి రోజున మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్య యొక్క ప్రాముఖ్యతని 1848లోనే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజానికి, ఎస్పెషల్లీ ఈ భారతదేశంలోని మూఢనమ్మకాలకి, సో అవివిద్యకి, ఆ, కొన్ని ఓటికి విద్య లేకపోవడం వల్ల ఈ సమాజం ఇంత దరిద్రంగా ఉంది, కాబట్టి వీళ్ళకి విద్య అవసరం అని 1848లో మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఈ స్వతంత్రం వచ్చి ఈ రాష్ట్రానికి 79 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు విద్య పట్ల విద్య పట్ల అశ్రద్ధ వహించి ఎవరైతే ఎస్ఎస్టీ బీసీలు చదువుకుంటున్న హాస్టల్స్లు కానీ విద్యా సంస్థలు కానీ వాటిని నిర్వహణ చేసే పనిలో ఉన్నారు. అంటే విద్య అనేది మనిషి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం మనిషినికి మంచి చెడుని తెలియజేస్తుంది. అంతేకాదు విద్య పరిపూర్ణ ఒకటువంటి ఒక ఆలోచన ఇస్తుంది మనిషికి. ఆ విద్య అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ జీవితాలు త్యాగం చేసి కొన్ని హక్కులు, రిజర్వేషన్స్, హాస్టల్స్, స్కాలర్షిప్లు, పిహెచ్డి స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఈ దేశానికి పరిచయం చేసి చేయడం జరిగింది. దాని మూలంగానే ఈరోజు భారతదేశంలో విద్య ఎంతో పురోగమి చెందింది. కానీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఈ విద్యని ప్రైవేటైజేషన్ చేసి ఎస్ఎస్టీ బీసీలకి, ముఖ్యంగా పేదలకి దూరం చేసే పనిలో ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్, ఈ రాష్ట్రంలో 18 యూనివర్సిటీలు ఉన్నాయండి. నేను ప్రతి యూనివర్సిటీ విజిట్ చేశాను. ప్రతి యూనివర్సిటీ విజిట్ చేసి అక్కడ ఉండే వీసీతో, రిజిస్టర్తో, స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ రెగ్యులర్గా జరగట్లేదు. కోర్సులు, ఏవైతే కోర్సులు ఉన్నాయో, ఇంట్రడ్యూస్ చేశారో నేషనల్ పాలసీ, ఏదైతే కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారో చాలా కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యూనివర్సిటీలో. అటువంటి కోర్సులను కూడా ఈరోజు వైండప్ చేసి విద్యని పేద బలహీన వర్గాలకి దూరం చేసే పనిలో పడ్డారు. అదేవిధంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ఛానల్ ద్వారాగా ప్రభుత్వానికి, ఒక యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసిన ఒక స్కాలర్, కంప్లీట్ చేసిన స్కాలర్కి వెంటనే నోటిఫికేషన్ పడి ఉద్యోగం ఇస్తే వాడు ఫ్యామిలీ వాడు బాగుపడతాడు. కానీ 20 సంవత్సరాల నోటిఫికేషన్ చేయకపోవడం వల్ల వాడు ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుందో మనకు చాలా అర్థమవుతూ ఉంది.
అంటే ఒక ఇంటెన్షనల్‌గా ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యని ఈరోజు చూడండి పేపర్‌లో విద్యని ప్రైవేట్ పరం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలా స్పష్టంగా డీమ్డ్ యూనివర్సిటీస్‌కి అంటే నీకు స్టేట్ యూనివర్సిటీలు 18 యూనివర్సిటీలు ఉంటే ఓటి మీద దృష్టి పెట్టలేకపోతున్నావు. ప్రైవేట్ కాలేజీలని డీమ్డ్ యూనివర్సిటీలు చేసి ఉద్ధరిస్తా అంటావు. సో ఇప్పుడున్న యూనివర్సిటీలు ఏం చేస్తావు మరి? ఇప్పుడున్న యూనివర్సిటీలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? గెస్టులుగా చేస్తావా? ఏం చేస్తావు? ఎందుకు ఈ రిక్రూట్మెంట్ చేయట్లేదు? ఎందుకు అడ్మిషన్ జరపట్లేదు? ఎందుకంత చిన్న చూపు నీకు యూనివర్సిటీస్ మీద? ఎందుకంత చిన్న చూపు? పేదోళ్ళంటే, గరీబోళ్ళంటే, ఎస్సీ, ఎస్టీ ఎందుకంత చిన్న చూపు చూస్తారు మీరు? ఎందుకంత కక్ష? మీరు మీరు పాలకులు అయిన తర్వాత, మీరు రాజకీయాలు రాకముందు, నువ్వు సీఎం కాకముందు, నువ్వు ఎమ్మెల్యే కాకముందు, మీ ఆస్తులు చూస్తే వందల వేల లక్ష కోట్లు దాటాయే. మరి యూనివర్సిటీలో ఈ విద్యను ఎందుకు నువ్వు ప్రమోట్ చేయలేకపోతున్నావు? ఎందుకు ఫ్యాకల్టీ రిక్రూట్ చేయలేకపోతున్నావు? ఎందుకంత కక్ష నీకు? ఏం చేస్తున్నావు నువ్వు మరి? లక్షల కోట్ల బడ్జెట్‌ని ఎటు తీసుకెళ్తున్నావు అనేది పబ్లిక్ కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా మీరు విద్య గురించి చెప్తూ, ఇంపార్టెన్స్ గురించి చెప్తూ, యూనివర్సిటీస్‌లో ఈరోజు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల అక్కడ అడ్మిషన్ అయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య మన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ గాని తీసుకున్నట్లయితే కనుక 3,500 మంది విద్యార్థులు అక్కడ ప్రతి సంవత్సరం రిక్రూట్ అయ్యేటటువంటి వాళ్ళు ఈరోజు ఒక 1000 మంది లోపలనే అక్కడ రిక్రూట్ అవుతున్నారు. కారణం ఏమనంటే అక్కడ డిపార్ట్మెంట్‌లో పర్మనెంట్ లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ లేరనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడంతో దానివల్లనే ఎక్కువగా విద్యార్థులు రావడం లేదు అంటున్నారు. కానీ ఈ యూనివర్సిటీ యాజమాన్యం ఏమవుతుందంటే విద్యార్థులకు చేరడం లేదు కాబట్టి మేము రిక్రూట్మెంట్ చేయడం లేదు అని చెప్తుంటారు. అంటే టు కిల్ ఎ డాగ్ సే ఇట్ ఈస్ ఎ మ్యాడ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టుగా అంటుంది. మీరేమంటారు? చాలా, చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. సో నేనేమంటానంటే, ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంటు, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు గవర్నమెంట్ ప్రైవేట్ సారీ గవర్నమెంట్ ఎల్‌కేజీ, యూకేజీని ప్రమోట్ చేసింది కొత్తగా. అంటే పరిచయం చేయడమే కాదు. ఎవరైతే ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ చదువుతారో, వాళ్ళు మాత్రమే హైర్ స్టడీస్‌కి స్కాలర్‌షిప్‌లు అర్హులు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతారో ఎల్‌కేజీ నుండి 10థ్ వరకు వాళ్ళకి మాత్రమే మేము స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ఒక పథకాన్ని తీసుకొచ్చి, ఒక జీవోని తీసుకొచ్చారు. అంటే ఆటోమేటిక్‌గా నీకు గవర్నమెంట్ విద్యని నీకు ప్రమోట్ చేస్తున్నట్టే గదా! మరి ఇంతమంది ప్రొఫెసర్సు, ఇంతమంది లెక్చరర్సు, ఇంతమంది మేధావులున్న యూనివర్సిటీస్‌లో మీరెందుకు అట్లా చేయలేకపోతున్నారు? సో, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, అడ్మిషన్స్ ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీలకు ఉన్న అడ్మిషన్స్ గానీ, ఎస్ఆర్‌కే యూనివర్సిటీ గానీ, లేతే గీత యూనివర్సిటీ అడ్మిషన్‌లు అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు ఈ యూనివర్సిటీస్‌కి. ఎంత దుర్మార్గమైన ఆలోచన అది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు కూడా వీళ్ళు అడ్మిషన్ చేయలేదు యూనివర్సిటీస్‌లో. అంటే నువ్వు ఒక కక్షపూరితంగా ప్రైవేట్ యూనివర్సిటీలని ఎంకరేజ్ చేస్తున్నావు. ఈ పైసలు తీసుకెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీలో పెడుతున్నావు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఎవరంటే మీవే. ఈరోజు గీతం యూనివర్సిటీలో 10,000 మంది స్టూడెంట్స్ ఉంటే, ఆంధ్ర యూనివర్సిటీలో 1000 మంది కూడా లేరు. సో, ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నంత గ్రౌండు నీ యూనివర్సిటీ కాదు. అటువంటి బ్రహ్మాండమైన యూనివర్సిటీని ఈరోజు నువ్వు కక్షపూరితంగా క్లోజ్ చేస్తావు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఉద్దేశం. రఘు గారు, మీరు చెప్పింది వాస్తవాలు. మరి ప్రజల్ని ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేద్దాం? ప్రజల్లో ఈ మార్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విధంగా మనం వాళ్ళకి ఏం సందేశం ఇస్తారో చెప్పండి? సో, నేనేమంటానంటే సాంఘిక సంక్షేమం గురుకుల పాఠశాల 1982లో మీ టీడీపీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి ఇనిషియేట్ తోటి ఎస్ఆర్ శంకరన్న గారు పెట్టినటువంటి స్కూల్స్ అవన్నీ కూడా ఆ స్కూల్స్ మేము చదువుకున్నాం మంచిగా స్థ- స్థిరపడ్డాం. అటువంటి స్కూల్స్ కూడా మీరు నిర్వహణ చేసేసారు రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ లేకుండా. సో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 80% అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు దానిలో. సో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతం ఎంత? 15,000 జీతం. అంటే ఒక టీచర్‌కి 15,000 జీతం ఇస్తావు. వాడి నెల ఖర్చు ఎంత? 40,000, 50,000. అంటే వాడు ఇక్కడ టీచింగ్ మీద కాన్సంట్రేట్ చేయకుండా బయట యావిగేషన్ మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల స్టూడెంట్స్ లైఫ్‌లు నాశనం అవుతున్నాయి. ఖచ్చితంగా దీన్ని కూడా హాస్టల్స్ కూడా క్లోజ్ చేయడం కోసమే ఇది ఉద్దేశం. కాబట్టి ప్రజలు ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ పాలకుల మీద దృష్టి పెట్టాలి.
సో గత 79 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని రాష్ట్ర 2 కులాలు పరిపాలిస్తున్నాయి. దీన్ని మనం వాళ్ళకి ప్రెషర్ బిల్డప్ చేసి ఫ్యూచర్‌లో మనందరం ఒక నిర్ణయం తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఉద్యోగస్తులు, మేధావులు ఒక నిర్ణయం తీసుకొని రాబోయే ఎలక్షన్స్‌లో మనం కొన్ని ఎమ్మెల్యేలు గెలిచే వరకు వాళ్ళకి సీట్ అని చెప్తాను. ప్రొఫెసర్ గారు, ప్రజలారా ఆలోచించండి. ఈరోజు మరి విద్య అనేది ప్రజలకు దూరం అవుతా ఉన్నది. దీనిపైన మనం ఎంత తిరుగుబాటు చేయాలనేది మీరే నిర్ణయం చేయాలని చెప్పి మీ యొక్క నిర్ణయాన్ని మీకే వదిలేస్తూ ఏఈఓ, ఈఏఓ టీవీ ఛానల్ ద్వారా మీకు అందరికి కూడా ఈ సందేశాన్ని ఇచ్చినటువంటి రఘు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేసి అందరిని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను.